ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, ఇంకా సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవలని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి అలాగే సెప్టెంబర్ 7, 8 తేదీలలో చంద్రగ్రహణం కారణంగా కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయంని మూసివేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి అలాగే ఆగస్టు నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రేక్షణం సేవ టికెట్స్ కి సంబంధించి, ఇంకా తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అండ్ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఓం నమో వెంకటేశాయ. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి, నవనీత సేవ, పరకామణి సేవ, గ్రూప్ సూపర్వైజర్ సేవ ఫర్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ October 2025 will be released at 29/8/2025 at 11 AM. The sevaks who booked Srivari Seva shall have to report on the same day of their seva date. అంటే తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని, ఇంకా తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవలు, ఈ సేవలన్నీ కూడా అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్ట్ 29వ తారీఖు అనగా ఎల్లుండి ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. శ్రీవారి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, పూలమాలలు అల్లే వద్ద మాలలు అల్లడానికి పువ్వులు అందించడం, ఇంకా ప్రసాదాల తయారీకి జీడిపప్పులు వలవడం, అన్నప్రసాద భవనంలో భక్తులకి అన్నప్రసాదాన్ని వడ్డించడం, ఇలా పలు ప్రదేశాలలో చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు. అయితే ఈ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకునే వారికి ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇకపోతే నవనీత సేవ అంటే తిరుమలలో శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, వెన్న తీయడం, పిడకలు చేయడం, రంగోలి వేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. అయితే ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది ఆడవారు ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ నవనీత సేవకి బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే పరకామణి సేవ. పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. అయితే ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ స్టేట్లకి సంబంధించిన వారు 10th క్వాలిఫికేషన్ తో కూడా జనరల్ కేటగిరీలో మగవారు ఈ పరకామణి సేవకి బుక్ చేసుకోవచ్చు. అయితే శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవ కావచ్చు, 7 రోజుల సేవ చేయాల్సి ఉంటుంది. కానీ పరకామణి సేవ అనేది 3 రోజుల సేవ లేదా 4 రోజుల సేవని మీకు ఏది కావాలి అంటే అది బుక్ చేసుకొని చేయొచ్చు. ఇకపోతే సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవలు. ఈ సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవలు అనేవి కేవలం ఒక్కొక్కరు ఇండివిజువల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలి. అది కూడా 45 సంవత్సరాల పైన 70 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు, 10th క్వాలిఫికేషన్ ఉంటే ఆడవారైనా మగవారైనా ఒక్కొక్కరు ఇండివిజువల్ గా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవలు మాత్రం 15 రోజుల సేవ, 30 రోజుల సేవ, 90 రోజుల సేవ అనేది ఉంటుంది. మీకు ఏ సేవ కావాలంటే ఆ సేవని బుక్ చేసుకోవచ్చు. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఎన్ని రకాల సేవలు ఉన్నాయి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, అలాగే ఈ శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవని కావచ్చు, ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని ఒకసారి చూసారు అంటే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది భక్తులు అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎక్కువ మంది భక్తులు కామెంట్ రూపంలో కావచ్చు, ఇంకా ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు ఎక్కువగా అడగడం
జరిగింది. సో ఆ భక్తులందరికీ కూడా ఈ అప్డేటు, ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఆగస్టు నెలకి సంబంధించి రేపు అంగప్రదక్షిణం సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ 30/8/2025 Saturday will be available between 10 AM to 4 PM on 28/8/2025. అంటే ఆగస్టు 30వ తేదీ శనివారం రోజుకు సంబంధించి అదనపు 250 అంగప్రదక్షిణం సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 28వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి. కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శనివారం రోజు తిరుమలలో ఈ అంగప్రదక్షిణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మిస్ కాకుండా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ అంగప్రదక్షిణం సేవకి ఆన్లైన్ లక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఆగస్టు 7, 8 ఈ 2 తేదీలలో కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 నుండి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు దాదాపు 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖున 3 గంటల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 12 గంటల పాటు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9:50 చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం వేకువజామున 1:31 పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సెప్టెంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యావహచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునఃప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7న ఆర్జిత సేవలు రద్దు. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. సెప్టెంబర్ 7న తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూత. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాద వితరణ ఉండదు. తిరిగి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 8:30 అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వి ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, PAC2లలో అన్న ప్రసాదాల వితరణ ఉండదు. భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్న ప్రసాద విభాగం ఆధ్వర్యంలో 30,000 పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 4:30 నుండి పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ బగీచా, PAC1, CRO, ANC ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అన్న ప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది. ఇదండి చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు సుమారుగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని టీటీడీ వారు మూసివేస్తున్నారు. సో ఈ 12 గంటల పాటు శ్రీవారి భక్తులకి స్వామివారి దర్శనం కల్పించారు. అంటే సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 నుంచే ఈ చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీకి సంబంధించి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SSD టోకన్స్ ముందు రోజు అనగా సెప్టెంబర్ 6వ తేదీన టీటీడీ వారు ఇవ్వకపోవచ్చండి. ఎందుకని అంటే ఆఫ్లైన్ SSD టోకన్స్ ఇచ్చారు అంటే ఆ టోకన్స్ ను కూడా తీసుకొని భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తారు. అంటే ఎటువంటి టోకన్స్ లేనటువంటి భక్తులు కూడా స్వామివారి దర్శనార్థం వస్తారు. సో అందరి భక్తులకు కూడా ఒకేసారి స్వామివారి దర్శనం కల్పించడం ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ సమయం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందుచేతనే ఆన్లైన్ లో రిలీజ్ చేసే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కూడా టీటీడీ వారు సెప్టెంబర్ 7, 8 2 తేదీలకి రిలీజ్ చేయకుండా హోల్డ్ లో పెట్టడం జరిగింది. అయితే సెప్టెంబర్ 7వ తేదీకి ఆఫ్లైన్ లో ఇచ్చే SSD టోకన్స్ ను కూడా టీటీడీ
టీటీడీ వారు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందండి. సెప్టెంబర్ 7వ తేదీ కేవలం ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పించే అవకాశం అయితే ఉంది. అంగప్రక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి కూడా సెప్టెంబర్ 7వ తేదీ అంగప్రక్షణ సేవ ప్లస్ దర్శనం అనేది ఉంటుంది. ఎందుకని అంటే ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ మామూలుగా ప్రతిరోజు మధ్యాహ్నం 12 లేదా 1 గంట నుంచి స్లాట్ అనేది స్టార్ట్ అయ్యి రాత్రి 10 గంటల వరకు స్లాట్లు ఉంటాయి. కానీ సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 నుంచే టెంపుల్ అనేది క్లోజ్ చేస్తున్నారు కాబట్టి 7వ తేదీకి సంబంధించి ఆఫ్లైన్ SST టోకన్స్ ఇవ్వకపోవచ్చు. ఆ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ టోకన్స్ ఇవ్వకుండా ధర్మదర్శనం భక్తులకి మాత్రమే దర్శనం కల్పించారు అనుకోండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు వెయిట్ చేసే పని లేకుండా టెంపుల్ క్లోజ్ చేసే సమయానికి వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనం అనేది కల్పించి టెంపుల్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. తిరిగి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి భక్తులకి స్వామివారి దర్శనంకి అనుమతించినప్పటికీ సెప్టెంబర్ 8వ తేదీకి సంబంధించి ఆఫ్లైన్ SST టోకెన్స్ ని మాత్రం సెప్టెంబర్ 7వ తేదీ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని అంటే సెప్టెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైం స్లాట్ టోకెన్స్ అనేవి ఉంటాయి SST టోకెన్స్. కాబట్టి 8వ తేదీకి సంబంధించి ఆఫ్లైన్ టోకెన్స్ ని మాత్రం 7వ తేదీ తిరుపతిలో ఇచ్చే అవకాశం ఉంది. 6వ తేదీ మాత్రం తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు ఇచ్చే అవకాశం అయితే లేదండి. దీనికి సంబంధించి కూడా త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈ చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 8:30 వరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకి అన్న ప్రసాద వితరణ అనేది ఉండదు. ఎందుకని అంటే మామూలుగా చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, ఈ గ్రహణ సమయంలో శ్రీవారి ఆలయంతో పాటు అన్న ప్రసాద వితరణ కేంద్రాలను కూడా తిరుమలలో టీటీడీ వారు క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం కారణంగా అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని మూసివేస్తున్నప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సుమారుగా 30,000 పులిహోర ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం అనేది 7వ తేదీ సాయంత్రం 4:30 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కడెక్కడ పంపిణీ చేస్తారు అంటే శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రాంబగిచ్చ బస్టాండు, PAC1, CRO ఆఫీస్ దగ్గర, ANC ప్రాంతాల్లో ఇలా ఈ పలు ప్రదేశాలలో సుమారుగా 30,000 పులిహోర ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేయనున్నారు టీటీడీ వారు. తిరిగి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 8:30 నుంచి యథాప్రకారం అన్నప్రసాద వితరణ కేంద్రంలో భక్తులకి అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 7, 8 చంద్రగ్రహణం కారణంగా ఈ 2 తేదీల్లో సుమారుగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయం అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టీటీడీ వారు క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే 2 తేదీల్లో తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనికి తదనుగుణంగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 26వ తేదీ మంగళవారం రోజున 77,837 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,510 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,49,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 12 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.